హలో అండి. ఈ మధ్య కాలంలో అందరికీ ఉన్న ఎక్కువ సమస్య వచ్చేసి జుట్టు ఊడిపోవడము, ఇంకా రాలిపోవడము, చుండ్రు రావడము ఇదేనండి. మనకు ఎక్కువగా పెరగకపోయినా కానీ ఉన్న జుట్టు ఊడిపోకుండా ఉండాలి అంటే హెడ్ బాత్ చేసేటప్పుడు నేను కొన్ని చిట్కాలు చెప్తానండి. అవి కొంచెం ఫాలో చేశారంటే మన ఉన్న జుట్టు ఊడిపోకుండా ఉంటుందండి. చాలా బాగుంటుంది. అవి ఏంటో చెప్తాను, వినేసేయండి. తలస్నానం చేసేటప్పుడు గోరువెచ్చని నీటితో మాత్రమే తలస్నానం చేయాలండి. వారానికి 2 సార్లు మాత్రమే తలస్నానం చేయాలి. అంటే డైలీ చేయకుండా వీక్లీ 2 టైమ్స్ చేయాలి. ఫుడ్ తిన్న తర్వాత తలస్నానం చేయకూడదండి. కనీసం ఒక 50 నిమిషాలు లేదా 1 అవర్ పాటైనా తలస్నానం చేయకుండా ఉండాలి. దగ్గు, జలుబు, జ్వరం వచ్చినప్పుడు తలస్నానం చేయకూడదండి. అప్పుడు మనకు జుట్టు ఎక్కువగా ఊడిపోతుందనమాట. అలా చేయడం వల్ల తలస్నానం చేసిన తర్వాత జుట్టు నెమ్మదిగా తల తుడుచుకోవాలి. మనం ఫాస్ట్గా ఇలా తుడిచేయకుండా స్లోగా నెమ్మదిగా తుడుచుకున్నామంటే మనకు జుట్టు ఊడిపోకుండా ఉంటుందండి. ఇలా చేయడం వల్ల మన జుట్టు ఊడిపోకుండా ఉండడం అనేది స్లోగా ఆపుతుందండి. ఒకసారి ఇలా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.